హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మధ్య తరగతి అమ్మాయి ఝాన్సీ థాట్స్. సో ఈ రోజు వీడియోలో అయితే నా బర్త్డే విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. నా బర్త్డేలో జరిగిన కొన్ని సాడ్ మూమెంట్ కానీ హ్యాపీ మూమెంట్స్ కానీ అన్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా అయితే ఈ ఎగ్ దోశ అనమాట. ఈ ఎగ్ దోశలో ఇలా కీరా వేసుకుని క్యాప్సికం వేసుకొని తింటే మాత్రం చాలా హెల్దీగా ఉంటుందండి. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మాత్రం ఇలా హ్యాపీగా తినేసేయచ్చు. దాంతోపాటు ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట. సో పార్లర్కి తీసుకెళ్ళడానికి. సో ఇప్పుడు నేనైతే ఒక్కదాన్ని కదండి, సో అందుకే నేను మా ఫ్రెండ్కి కలిసి తింటాం దీన్ని. నెక్స్ట్ అయితే మాత్రం నేను మా హస్బెండ్ కోసం ఊరైతే వెళ్తున్నాను, నా బర్త్డే కోసం ప్లస్ మా హస్బెండ్ కోసం. సో తను రాలేడు కాబట్టి నేనే నెల్లూరు వెళ్తున్నానండి, ఒంగోలు నుంచి. సో నేను వెయిట్ చేస్తున్నాను, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నానండి. మా హస్బెండ్ వాళ్ళ సార్ అనమాట. సో వాళ్ళ సార్ ఇక్కడ దిగేస్తారు. ఇది నాది. యాక్చువల్లీ మా హస్బెండ్ ఆఫీస్ పర్పస్ మీద హైదరాబాద్ వెళ్ళారండి. సో హైదరాబాద్ నుంచి మార్నింగ్ వచ్చారనమాట. సో వస్తూ నన్ను ఇక్కడ పికప్ చేసుకున్నారు. వాళ్ళ సార్ వచ్చి డ్రాప్ అయిపోయారు. సో తను ఆ సీటు, నేను ఉన్నాను కదా, అది మా హస్బెండ్ సీటు, మా హస్బెండ్ ఉన్నది వాళ్ళ సార్ సీటు. సో అందుకే హ్యాపీగా జర్నీ జరిగిందండి. మా హస్బెండ్తో ట్రావెల్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టము, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇంకా హెడ్ బాత్ అయితే చేసి అసలు తల కూడా ఆరలేదండి. సో అందుకే నేను క్లిప్ తీసి ఆరబెట్టుకుంటున్నాను అనమాట. నెల్లూరు అయితే వచ్చేస్తుందండి, అందుకే విండో దగ్గరకు వచ్చేసాము. ఇప్పుడు ఈ వీడియోలో నేను నా బర్త్డే విశేషాలు చెప్తానని చెప్పాను కదా. సో అవి అయితే మాత్రం మీరు మిస్ కాకుండా చూడండి. అంటే గ్రాండ్ ఫంక్షన్ లాగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అనుకుంటున్నా లైట్ కట్టేసి నెల్లూరులో మా ఇంటికి అయితే వచ్చేసామండి. చూసారు కదా, పెంట్ హౌస్ చాలా బాగుంటుందండి. ఇలా ఇంటి ముందు పెంట్ హౌస్ ఉంటే, అది కాక ఇలా నీట్గా బండలు వేయించారనమాట. కాకపోతే ఎవరు క్లీన్ చేయక దుమ్ముగా చాలా డర్టీగా ఉందండి. అంటే వింటర్కి కొంచెం ఇదిగా ఉండి ఆ మట్టి అంతా. ఇంక ఇల్లు అయితే చూసారు కదా ఎలా ఉందో. ఓన్లీ జెంట్స్ ఉన్న ఇల్లు అయితే ఇలానే ఉంటుంది. చూడండి, బన్నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆరేసుకొని, ఇంకా డైనింగ్ టేబుల్ ఉంటే అసలు డైనింగ్ టేబుల్ లానే లేదనమాట. ఇంకా బెడ్రూమ్కి చూస్తే అసలు బెడ్రూమ్ నిండా బట్టలే ఉన్నాయి. ఎప్పుడు వచ్చినా కానీ ఇలానే ఉంటుంది. సో తనకి కూడా టైం ఉండదండి. యాక్చువల్లీ చాలా బిజీ అనమాట. నేను ఇంకా నీట్గా చేశానండి. ఇలాగా ముందు నేను వచ్చినప్పుడు చేసే ఫస్ట్ పని ఇదే అనమాట. దేవుడి దగ్గర కూడా నీట్గా క్లీన్ చేసేసాను. మొత్తం నేను పెట్టిన ఫ్రూట్స్ దేవుడి దగ్గర అక్కడే ఉండిపోయినాయి అనమాట. సో ఇది మా కిచెన్ ప్లస్ దేవుడి గది, ఇది మొత్తం కూడా ఈ బల్లే అనమాట. అప్పుడప్పుడు ఈ గ్యాస్ని వాడుతుంటాము. సో ఇదండి మినీగా, అంటే ఒక స్మాల్ ఫ్యామిలీ. ఎలా అంటే అసలు బ్యాచిలర్ ఫ్యామిలీ ఉంటుంది కదా, సో అలా అనమాట. ఇంకా దీంట్లో అయితే స్నాక్స్ అన్నీ కలిపి ఇందులో పెట్టానండి. బాగా నీట్గా క్లీన్ చేసేసాను. డైనింగ్ టేబుల్ కూడా స్నాక్స్ అన్నీ కూడా ఇందులో కవర్ పెట్టి అన్నీ పెట్టేస్తానండి. ఫ్రూట్స్ కానీ ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో, స్నాక్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఇందులో పెట్టాను. ఈ స్వీట్స్ సంగతి అయితే నేను తర్వాత చెప్తానండి. సరే, ఇప్పుడే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇవి నా ఫ్రెండ్ దేవి పంపించిందండి. నాతో పాటు జిఎంఎస్ స్కూల్లో ఒంగోలులో మేమిద్దరం కలిసి చేసామన్నమాట వర్క్. తను ఇప్పటికి కూడా నాకు చాలా ఫ్రెండ్ అండి, మంచి ఫ్రెండ్ 8 years నుంచి. సో ఇవి చాలా హెల్దీ అండి, అసలు హెల్దీ లడ్డూలు అనమాట. నా కోసం అని చెప్పి బయట ఫుడ్ తినొద్దు నువ్వు, నీకు హెల్త్ పాడైపోతుందని చెప్పి నా కోసం చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇచ్చిందండి. నిజంగా చాలా ప్రేమ అండి. ఫ్రీక్వెంట్గా కలవాల్సిన పని లేదు ఇలాంటి వాళ్ళని, అంత ప్రేమగా తీసుకొచ్చి ఇచ్చిందండి. ఈ వీడియోలో నేను తనకు చెప్తున్నాను, థ్యాంక్ యూ దేవి, లవ్ యూ. సో ఇదండి, ఇంకా లడ్డూలు అయితే తర్వాత టేస్ట్ చేద్దాము. ఇంకా ఇంకో స్పెషల్ గిఫ్ట్ కూడా నాకు ఉందండి, నా ఇంకో ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్. సో అది కూడా మీతో షేర్ చేస్తాను తర్వాత. సో ప్రస్తుతానికైతే మాత్రం ఇల్లంతా కూడా అద్దంలాగా నీట్గా తుడిచిపెట్టేస్తాను. యాక్చువల్లీ నాకు కూడా అంత హెల్త్ బాగోదండి, బ్యాక్ పెయిన్ ప్రాబ్లంతో నాకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. కానీ కొంచెం ఇల్లు నీట్గా ఉంటేనే మనం కూడా ప్రశాంతంగా ఉండగలము. అందుకే కొంచెం లేట్ అయినా చిన్నగా ముందు ఇల్లు అయితే సర్దేస్తాను.
ఇప్పుడు ఇల్లు లాగా ఉందన్నమాట. దీని ముందు అయితే బ్యాచిలర్ హౌస్ ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇప్పుడైతే బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. ఇందాక చూస్తారు కదా బెడ్రూమ్. ఇంకా ఈ బట్టలు కూడా నీట్గా మొత్తం కూడా సూట్ కేసులో సర్దేశానండి. ఇప్పిన బట్టలు అన్నీ కూడా నేను సూట్ కేసులో తీసుకెళ్ళి వాష్ చేసి మళ్ళీ ఐరన్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొస్తాను అనమాట. బెడ్ కూడా నీట్గా వేసేసానండి. ఎప్పుడైనా సరే బెడ్ నీట్గా ఉంటే మనకి నిద్ర కూడా బాగా పడుతుంది. చూసారు కదా సూట్ కేసు, ఈ సూట్ కేసు అనమాట. మా హస్బెండ్ బట్టలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం కానీ అక్కడ నుంచి వాష్ చేయడం కానీ. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎవరొకళ్ళ చేత వాష్ చేయించుకోవచ్చు కదా అని. ఒక్కళ్ళ కోసం వాష్ చేయడానికి అయితే ఎవరు అంతగా రారండి. సో అందుకే నీట్గా అన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. ఇలా ఎక్కువ బట్టలు పడతాయి, మనం ఎలా పడితే అలా పెడితే బట్టలు అయితే పట్టవండి. సో ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే నీట్గా అన్ని బట్టలు పడతాయి అనమాట. సో వారానికి ఒకసారి వస్తాను కాబట్టి ఇవన్నీ కూడా ముందు నేను రాగానే ఫస్ట్ చేసే పని ఇదేనండి. ముందు ఇంటికి రాగానే ఈ బట్టలన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తాను అనమాట. మనకి ఇల్లు నీట్గా ఉండాలంటే ఫస్ట్ బట్టలు, తర్వాత అంట్లు. ఇంట్లో గిన్నెలు కానీ లేదంటే బట్టలు కానీ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయంటే ఇల్లు ఎంత నీట్గా ఉన్నా నీట్గానే ఉన్నట్టు అనిపించదు అనమాట. నీట్గా ఐరన్ చేసిన బట్టలలాగా ఇలా అన్నిటినీ సూట్ కేసులో పెట్టి ఒక పక్కన పెట్టేస్తానండి. సో సేమ్ అదే సూట్ కేసు మళ్ళీ 1 వీక్ తర్వాత ఐరన్ బట్టలతో తీసుకొస్తాను. మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ అయిపోయిన బట్టలు తీసుకెళ్తుంటా. ఇది నా డ్యూటీ అనమాట. సో బెడ్ కూడా నీట్గా అయిపోయిందండి. చాలా నీట్గా ఇలా ఉంటే బెడ్ మంచిగా హ్యాపీగా ఉంటుంది. ఇంకా కొన్ని గిన్నెలు అయితే మాకు కిచెన్ లేదు కాబట్టి కొన్ని గిన్నెలు అయితే ఇక్కడ కూడా పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే మొత్తం తన బట్టలే కాబట్టి ఉంది. సో ఎక్కువగా అంత ఆలోచించాల్సిన అవసరం లేదు గిన్నెలు పెట్టడానికి. మనం ఏంది బెడ్రూమ్లో గిన్నెలు పెట్టుకున్నామని. సో అక్కడ వంట రూమ్ లేదు కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా గిన్నెలు ఇక్కడ పెట్టాను అనమాట. ఇంకా మిగతా అన్నీ కూడా నీట్గా పెట్టేస్తానండి. ముందు ఇల్లు నీట్గా పెట్టుకుంటే పనులు ఫాస్ట్గా అయిపోతాయండి. మనం ఇంటిని వదిలేసి వంట చేసినా కానీ అది ఎంత ఫాస్ట్గా అవ్వదనమాట. ముందు ఇల్లు శుభ్రంగా చేసుకుని తర్వాత ఏ పనైనా సరే పరిగెత్తుతూ ఉంటుంది అంతే అనమాట. సో ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము. నా బర్త్డే కాబట్టి రేపు బర్త్డేకి నేనైతే ఏం తీసుకోలేదండి. అందుకే మా హస్బెండ్ షాపింగ్ తీసుకెళ్తున్నారు. నాకైతే అంత ఇంట్రెస్ట్ కూడా లేదండి, వద్దని చెప్పేశాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు, పిల్లలు లేకుండా బర్త్డే కూడా నాకు అంత సెలబ్రేట్ చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదనమాట. అంటే సెలబ్రేషన్ అంటే ఏదో కాదు, చిన్న కేక్ తెచ్చుకొని మేము నలుగురం కలిసి కూర్చొని కట్ చేసేవాళ్ళము. సో అదంతా మిస్ అవుతున్నామండి. అందుకే నాకు అంత బాధగా ఉంది. మా పిల్లలు అంటే వాళ్ళు ఉంటే నాకు ఒక జోష్ అనమాట, వాళ్ళతో ఉండడం అనేది. పిల్లలు లేకుండా మనం ఏం చేసుకున్నా ఏం ప్రయోజనం అండి, అంత ఇంట్రెస్ట్ ఏమి లేదనమాట. కానీ మా హస్బెండ్ మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అన్నారు. మేమున్న ఏరియాలు అన్ని షాపింగ్స్ ఏనండి. మీకు అన్ని పేర్లు చెప్తాను చూడండి. అన్లిమిటెడ్ షాపింగ్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తున్నాను. లలిత అసలుకి ఎన్ని రకాల. ఇదేంటండి వరమహాలక్ష్మి, కంచి కామాక్షి, సిఎంఆర్, విఆర్కే సిల్క్, ముక్త, ఇంకా ఇటు బోల్డ్ అన్ని, తరుణి, కనక మహాలక్ష్మి, ట్రెండ్స్, షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇవే నేను తీసుకున్నాయి అనమాట. కానీ నైట్ మా పిల్లలు అయితే ఫోన్ చేస్తారని నేను ఇప్పటి నుంచే ఎగ్జైట్మెంట్ అండి. వాళ్ళు నాకు సర్ప్రైజ్గా ఫోన్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో నాకు మెయిన్ మా పిల్లలు ఫోన్ చేసే ఉండడమే నాకు హ్యాపీ అనమాట. ఎందుకంటే బర్త్డే వాళ్ళ కోసమే నేను చేసుకోవట్లేదు అసలు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా 12కి నేను మేల్కొని ఉన్నానండి. మా పిల్లలు చేస్తారు, పెద్దోడు చేస్తాడా చిన్నోడు చేస్తాడా అని. కానీ ఎవరూ చేయలేదండి. ఈవెన్ మా హస్బెండ్ కూడా నిద్రపోతున్నారనమాట, అలసిపోయి గుర్కలు పెడతా నిద్రపోతున్నాడు. నాకైతే చాలా బాధేసిందండి. ఎంత బాధేసిందో, పిల్లలు కూడా గుర్తులేకపోయేసరికి నాకు చాలా బాధేసింది. ఇది చిన్న మూమెంట్ అయినా కానీ నాకు చాలా పెద్దదండి. ఇది మా పిల్లలు నాకు విష్ చేయలేదని, నాకు గిఫ్ట్ కూడా కాదండి, ముందు వాళ్ళ విష్ అనేది నాకు కావాలన్నమాట. సో అందుకే చాలా సాడ్గా అనిపించింది. మా హస్బెండ్ అయితే మార్నింగ్ లేసి విష్ చేశారండి. మధ్యలో నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట, బాగా అలిగాను. ఏంటి ఏమైంది అని అడుగుతున్నా కానీ చెప్పలేదండి. ఇంకా తర్వాత చెప్పాను, బాగా
ఎమోషనల్ అయిపోయాను అనమాట మా హస్బెండ్ని పట్టుకొని. తర్వాత తను చెప్పి ఇంకెప్పుడు కూడా ఇలా జరగదమ్మా, ఇదే లాస్ట్ టైం, ఇంకెప్పుడు కూడా ఇలా జరగదు, ఇంత సెన్సిటివ్గా ఆలోచిస్తాను అనుకోలేదని చాలా ఫీల్ అయ్యారండి. ఇలా కాఫీ షాప్కి తీసుకొచ్చారనమాట. ఇది ఆర్గానిక్ షాప్ అండి, మొత్తం కూడా తాటి బెల్లంతో కాఫీ చేస్తారు. ఇంక ఇక్కడ ఫుడ్స్ అన్నీ కూడా ఆర్గానిక్ అనమాట. అన్నీ కూడా ఇది నెల్లూరులో కొత్తగా పెట్టారండి. బాగా వర్షం మాత్రం జోరుగా పడుతుంది, అసలు వచ్చిన కాడ నుంచి వర్షం మామూలుగా పడట్లేదు. సో ఇక్కడ కాఫీ నేను ఎర్లీ మార్నింగ్ తాగరండి, అందుకే చిన్న కప్పులో మా హస్బెండ్ ఒక కప్ తీసుకుంటే అందులో కొంచెమే అనమాట. నా ఫేస్ చూసారా ఎంత డల్గా ఉందో, నైట్ నిద్ర లేక ఎమోషనల్ అయిపోయేసరికి నా ఫేస్ అంతా డల్ అయిపోయింది. ఇప్పటికి కూడా మా పిల్లలు ఫోన్ చేయలేదండి. అడిగారు మా హస్బెండ్, తనకి తెలుసండి పిల్లలతో నాకున్న బాండింగ్ ఎలా ఉంటుంది అనేది. సో అందుకే పిల్లలు ఫోన్ చేస్తే నేను హ్యాపీగా ఉంటానని తెలుసు. అందుకే మా హస్బెండ్ నాకు తెలియకుండా చేశాడంట. యాక్చువల్లీ మా చిన్నోడైతే మార్నింగ్ చేశాడండి, కాఫీ తాగిలిన తర్వాత మా చిన్నోడైతే చేశాడు. కానీ పెద్దోడికైతే మాత్రం గుర్తులేదు. యాక్చువల్లీ ఎప్పుడు వాడే గుర్తుపెట్టుకొని, ఎవరి బర్త్డే అయినా కానీ వాడే గుర్తుపెట్టుకుంటాడు, కానీ సార్ ఎందుకు వాడికి గుర్తులేదు. సో వాడి ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నానండి. నేను కూడా చేస్తున్నాను, కానీ వాడు లిఫ్ట్ చేయట్లేదనమాట. కాలేజీకి కూడా వెళ్ళిపోయాడు. సో ఆఫ్టర్నూన్ అన్నా చేస్తాడేమో చూడాలి. ఇంకా టిఫిన్కి కూడా నేను బయటకే వచ్చామండి. మా కిచెన్ చాలా చిన్నది కదా, సో అందుకే అన్నీ చేసుకోవడానికి అవ్వదండి. ఓన్లీ రైస్ అలా వండుకొని చిన్నవి చేసుకోవచ్చు. సో అందుకే టిఫిన్కి బయటకు వచ్చేసాము. నెక్స్ట్ ఇదైతే మాత్రం చాలా స్పెషల్ మూమెంట్ అండి. ఈ శారీ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అండి. తను నా చిన్నప్పటి నుంచి సెకండ్ క్లాస్ నుంచి ఫ్రెండ్ అనమాట. ప్రాణ స్నేహితురాలు అంటారు కదా, అలా అనమాట. సో తను ఇచ్చిన శారీ అనమాట. యాక్చువల్లీ తను నా బర్త్డేకి ఈసారి ఎప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుంది, కానీ కుదరదండి. నేను ఒక చోట తను ఒక చోట ఉంటాము. కానీ ఈసారి మాత్రం నేను ఇక్కడే ఉండేసరికి, ఒంగోలులో ఉండేసరికి తను ఈ శారీ కొని విజయవాడ నుంచి తీసుకొచ్చింది. తను విజయవాడలో ఉంటుందండి. సో దాంతోపాటు నాకు ఇంకో ఫ్రెండ్ అని చెప్పాను కదా మీకు వీడియో మధ్యలో, ఈ లడ్డూలు చేసిన ఫ్రెండ్. సో ఈ లడ్డూ ఫ్రెండ్ ఇచ్చిన లడ్డూస్ కూడా నేను తిని ఇద్దరికి నేను ఫోన్ చేసి చెప్పానండి. నేను వీడియో చేసి పంపించాను అనమాట, చాలా బాగుందని. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. మనకి ఫ్రెండ్స్ అనేది మనం రెగ్యులర్గా కంటిన్యూగా మాట్లాడితేనే ఫ్రెండ్స్ కాదండి, ఇలా మన కోసం ఆలోచిస్తారు చూడండి, మన మంచి కోసం ఆలోచిస్తారు. వాళ్ళు నిజంగా ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఏదో గిఫ్ట్లు ఇచ్చినంత మాత్రాన ఫ్రెండ్స్ అయిపోరండి. మంచిగా మన గురించి ఆలోచించాలన్నమాట. పాజిటివ్గా ఫోన్ చేసుకున్నా చేసుకోకపోయినా పాజిటివ్ మైండ్లో ఉండాలి. సో అదే ఫ్రెండ్స్ అనమాట. సూపర్గా ఉన్నాయండి నిజంగా. నా ఫ్రెండ్ చేసిందని కాదు, కానీ లడ్డూస్ మాత్రం అదిరిపోయినాయి. ఇంకా ఈ శారీ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. బ్లౌజ్ కూడా కుట్టించుకోవడానికి అవ్వలేదు, వేరే బ్లౌజ్ ఉంటే అది మ్యాచ్ చేసుకుని వేసుకున్నాను అనమాట. ఎలా అయినా సరే నా ఫ్రెండ్ ఇచ్చింది వేసుకోవాలనుకున్నాను, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కాబట్టి. ఇంకా మా హస్బెండ్ ఇచ్చింది అయితే ఆయన కూడా ఫీల్ అవ్వకుండా ఈవినింగ్ వేసుకుంటా అనమాట. అంటే మా హస్బెండ్ కూడా తెలుసండి మా ఫ్రెండ్ గురించి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాననేది. సో అందుకే ఆయన కూడా ఫీల్ అవ్వరు, తను ఇచ్చిన శారీ అంటే హ్యాపీగా కట్టుకోమంటారనమాట. నాకైతే ఎంత బాగా నచ్చిందో అండి. శారీ కన్నా కూడా నా ఫ్రెండ్ ఇచ్చిందన్న ఫీలింగ్ నాకు చాలా హ్యాపీ అనమాట. అంత బాగా నచ్చింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి నేను వీడియో పెట్టేసరికి. చాలా బాగుంది జాను, నీకు చాలా బాగుంది అని. ఎంత బాగుంటుందో కదండి ఫ్రెండ్స్ ఇచ్చినవి అలా కట్టుకుంటే. ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం మా హస్బెండ్ ఇచ్చిన డ్రెస్ని వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పాలండి మీకు, మనం డ్రెస్ని ఎక్కువ రేటు పెట్టి తీసుకొని చున్నీల దగ్గర మాత్రం 100, 50 అని బేరమాడుతుంటాము, కానీ అలాంటివి తీసుకోవద్దండి. డ్రెస్ మనము తక్కువ కాస్ట్లో తీసుకున్నా కానీ చున్నీ హైలైట్ చేసేది ఎప్పుడైనా కానీ డ్రెస్ని హైలైట్ చేసేది చున్నీ మాత్రమే. చున్నీ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దండి. నేనైతే మాత్రం డ్రెస్ కన్నా కూడా చున్నీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానమాట. సో నా చున్నీ వచ్చి 750 రూపీస్, ఇంకో చున్నీ వచ్చి 800 అనమాట. డ్రెస్ దానికన్నా చాలా తక్కువ అనమాట. సో శారీ అయినా అంతేనండి, బ్లౌజ్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ శారీకి ఇవ్వను. సో బ్లౌజ్కి నేను హైలైట్ చేస్తాను అనమాట. నైట్ అయితే ఇలా బయటకు వచ్చానండి. కానీ మా పెద్దోడు మధ్యాహ్నం ఫోన్ చేశాడండి. యాక్చువల్లీ నేను ఫోన్ చేస్తే వాడు ఏంటమ్మా ఫోన్ చేసావు, అప్పుడైనా వాడికి గుర్తు రాలేదండి నా బర్త్డే అని. ఏంటి మా ఎన్నిసార్లు ఫోన్ చేసావు నాకు అంటే, అరే ఈరోజు నా బర్త్డే రా అన్నాను. అంతేనండి, అసలు వాడు మామూలుగా ఫీల్ అవ్వలేదనమాట. అబ్బా ఎలా మర్చిపోయానమ్మా నీ బర్త్డేని, అసలు ఎలా మర్చిపోయాను నేను ఎన్నిసార్లు అన్నాడండి వాడు. చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాడు. ఇంకెప్పుడు నా లైఫ్లో ఇంకెప్పుడు జరగదమ్మా ఇలాంటిది, నేను ఎప్పుడు బాధ పెట్టను అని చెప్పి ఫీల్ అయ్యాడు అనమాట. సో నాకు ఇంకా హ్యాపీ అండి. మా పిల్లలు ఫోన్ చేశారు. సో ఒక మదర్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి, పిల్లలతో బాండింగ్ ఉన్న మదరు.
సో నేను నెక్స్ట్ రోజు అయితే చికెన్, సో ఆ రోజు నేను చికెన్ చేశానండి. ఐ థింక్ ఇది సండే, నెక్స్ట్ రోజు నా బర్త్డే వచ్చి సాటర్డే వచ్చింది. చికెన్ ఇంట్లోనే చేశాను. మా హస్బెండ్ ఇంట్లో చేయి చాలా రోజులు అయింది ఇంట్లో తిని అని, ఎందుకంటే పాపం ఆయన బయట ఫుడ్డే తింటారు కదా. సో కొంచెం మంచిగా బాగా చెయ్యి అసలు చికెన్ ఇష్టంగా తెచ్చుకున్నాడండి. సో చికెన్ ప్రిపేర్ అయిన వీడియో అయితే నేను మిస్ చేశానండి. సో అది షేర్ చేయలేకపోయాను. కానీ మా హస్బెండ్ మాత్రం తృప్తిగా తిన్నారనమాట. సో అలా తింటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇక నేను వెళ్ళే టైం అయితే వచ్చేసిందండి. ఈవినింగ్ నేను బయలుదేరుతున్నాను. సో అప్పటికప్పుడు ట్రైన్ ఉందని చెప్పేసరికి హడావుడిగా పరిగెత్తుకుంటా స్టేషన్కి వచ్చేసాను. సో మా లగేజ్తో ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఎక్కిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య రిసీవ్ చేసుకుంటారండి. సో మా హస్బెండ్ వెళ్ళిన దాకా నేను ఇలానే వీడియో తీస్తూ ఉంటాను అనమాట. టీసీతో మాట్లాడుతున్నారు, ఎందుకంటే టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి టీసీని అడిగితే ఎంతో కొంత తనకి మనం మనీ పే చేస్తాం కదా. సో ఆయన సీట్ అయితే ఇచ్చారండి. ఇంకా ఒంగోలు అయితే రీచ్ అయిపోయాను. ఇంకా మా అన్నయ్య కూడా రెడీగా ఉన్నాడండి బండి మీద. సో ఇక్కడ నేను నైట్ వచ్చేసరికి 10 దాకా అయిందనమాట. సో ఈ టైంలో ఆటోలో వెళ్ళడం అంత సేఫ్గా ఉండదు కాబట్టి మా అన్నయ్య వస్తాడు. ఇంకా సూట్ కేసు కూడా ఉంటుంది కదా. సో అది కంఫర్ట్గా ఉండదండి. సో అయినా కానీ వెళ్ళాలి, ఇంకా తప్పదు, ఎలాగలా వెళ్ళాలి. నైట్ పూట ఆటోలో వెళ్ళడం కన్నా కానీ బండి మీద అడ్జస్ట్ చేయడమే బెటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్తే మా అమ్మ కానీ మా మరదలు కానీ చక్కగా రెడీగా టిఫిన్ కానీ అన్నీ రెడీగా పెట్టించుతారండి. అది నాకు ప్రాబ్లమే లేదు అసలు. నన్ను చిన్నపిల్లలా చూసుకుంటారనమాట. ఈవెన్ మా మరదలైనా సరే, అంటే మా అన్నయ్య వైఫ్ అమ్మాయి అయినా సరే చాలా బాగా చూసుకుంటుంది. సో ఇంకా ఈ రోజు అయితే మాత్రం మేకప్కి వెళ్తున్నామండి. సో ఇది రేపటి వీడియోలో షేర్ చేస్తాను. మేము మేకప్ చేయడానికి వేరే ఊరు వెళ్తున్నామండి, సైడ్ బ్రైడ్స్కి. సో ఆ వీడియో అనేది మీకు రేపు వస్తుందన్నమాట. సో ఇదన్నీ కూడా సర్దుకొని నేను, నా ఫ్రెండ్, ఇంకా మాకు వర్కర్ ఉంది కదా, సో తను మొత్తం ఈ సూట్ కేసులో సర్దుకొని ఇప్పుడు మేము జర్నీకి చేయాల్సి వస్తుంది 1 అవర్ పాటు. సో ఆ వీడియో అయితే తప్పకుండా రేపు షేర్ చేస్తాను. ఇప్పుడే లాంగ్ అయిపోయింది కదండి వీడియో. సో తప్పకుండా రేపు వీడియోలో కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.